రాముడి జన్మకు తన అక్క ఇలా కారణమైంది. రాముడికి అక్క ఉందని మీకు తెలుసా? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. రాముడు జన్మించే ముందు అయోధ్య రాజు దశరథుడికి శాంత అనే కుమార్తె జన్మించింది. కొన్ని కారణాల వల్ల దశరథుడు ఆమెను తన స్నేహితుడు అంగదేశ రాజుకు దత్తతగా ఇచ్చాడు. కాలం గడిచింది. శాంత తరువాత మహర్షి ఋష్యశృంగుడిని వివాహం చేసుకుంది. ఋష్యశృంగుడు గొప్ప తపస్వి. ఆయన గొప్ప శక్తి వల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షాలు పడేవి, కరువు తొలగిపోయేది, శాంతి నెలకొనేది అని నమ్మకం ఉండేది. అంగదేశంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు రాజు ఋష్యశృంగుని రాజ్యంలోకి తీసుకువచ్చాడు. ఆయన వచ్చాక వర్షాలు కురిశాయి. దేశం సుభిక్షంగా మారింది. తరువాత శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇదే సమయంలో అయోధ్యలో దశరథుడు సంతానం కోసం తపిస్తూ ఉన్నాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నా వారసుడు లేడు. వంశం కొనసాగదేమో అన్న ఆందోళన ఆయనకు రోజు రోజుకు పెరిగింది. అప్పుడు మహర్షులు పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుంది అని ఆయనను సూచిస్తారు. కానీ ఆ యజ్ఞాన్ని నిర్వహించగలిగేది ఒక గొప్ప తపస్వి మాత్రమే. ఆయనే ఋష్యశృంగుడు అని చెప్తారు. శాంత తన భర్తను అయోధ్యకు వెళ్లేందుకు ఒప్పించింది. ఋష్యశృంగ మహర్షి అయోధ్యలో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథుడికి పాయసం ఇచ్చాడు. ఆ పాయసం తన రాణులకు పంచగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఇలా చూస్తే రాముడు జన్మకు నేరుగా కారణం యజ్ఞం. ఆ యజ్ఞానికి కారణం ఋష్యశృంగుడు. ఆయన అయోధ్యకు రావడానికి కారణం శాంత. అంటే రాముడి జన్మ వెనుక ఆయన అక్క శాంత పాత్ర నిశ్శబ్దంగా దాగి ఉంది. మన జీవితంలో ప్రతి విజయం వెనుక కనిపించని కొందరి సహాయం, త్యాగం ఉంటుంది. వారు వెలుగులోకి రాకపోయినా వారి పాత్ర లేకపోతే ఆ విజయం ఉండదు. జై శ్రీరామ్.